రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలంలోని గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు నరక ప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన బాటపట్టారు. రాస్తారోకో వంట వార్పు నిరసన చేపట్టారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గమైనప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్డుకి ఆందోళనలు చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 36 కోట్ల రూపాయల నిధులు మంజూరైన ధ్వంసమైన రోడ్డు నిర్మాణంగానే శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే దశల వారీ ఉద్యమంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈ రోజు కాజులూరు మండలం కాకినాడ జిల్లాలో మనం ఈ రాస్తారోకో వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ మండలంలో ఉన్నటువంటి గొల్లపాలెం టు కుయ్యేరు రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు 12 సంవత్సరాల క్రితం పాడైపోయింది. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మెమోరాండాలు ఇవ్వడం కానీ రాస్తారోకోలు చేయడం కానీ జరిగింది. అలాగే తర్వాత వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ప్రజాప్రతినిధులను కోరడం జరిగింది. మా రోడ్డు నిర్మించడం మహాప్రభు మాకు నడేలు ఇరిగిపోతున్నాయి, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నా సరే నేటికి రోడ్డు నిర్మించిన కారణంగా ఈ రోజు అందరం కూడా రాస్తారోకో వంట వార్పు కార్యక్రమానికి దిగవలసి వచ్చింది. ఇది దశల వారీ కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అలాగే వంతెనల నిర్మాణం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా వేయాలి. లేకపోతే ఖచ్చితంగా దశల వారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం. కాజులూరు మండలం కాజులూరు ఎక్స్-జెడ్పీటీసీ ప్రకాష్ నా పేరు. అలాగే ఈరోజు వంట వార్పు కార్యక్రమం పెట్టాం. గతంలో ఇక్కడ రాస్తారోకోలు కూడా చేసాం, కానీ ఈ వంట వార్పు ఏం మొదలైంది. మనకి గతం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా 15 సంవత్సరాలు బట్టి రోడ్డు వేస్తాం, అదిగో ఇదిగో అని చెప్పి కొత్త మొక్కలు వేయడం, ఆ మొక్కలు మేము దాటకుండా వెళ్ళడం. ఎంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, మామూలుగా ఇబ్బంది పడలేదు. మండలం హెడ్ క్వార్టర్ ఓన్ ఆఫీసులు ఉన్నాయి, మండలం ఆఫీస్ ఉంది, ఎండి ఆఫీస్ ఉంది, అలాగే హై స్కూల్ ఉంది, అలాగే కాలేజీ ఉంది. ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారో అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజలను హింసిందంటే రేపు నుంచి మేము నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిరాహార చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి. మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము విరమిస్తాం. అప్పుడు దాకా మేము ఉద్యమం కొనసాగిస్తాం. అలాగే ఇలాగ రామచంద్రపురం వెళ్ళడానికి కానివ్వండి, ఇలా తాళం వెళ్ళడానికి కానీ, ఇలా కాకినాడ వెళ్ళడానికి కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు. ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో 70,000 జనాభా, 70,000 ఓటర్లు ఉన్నారు, 1,00,000 జనాభా ఉన్నారు, 26 ఊర్ల గ్రామం మండలం ఎడ్డకోట కాజులూరు. ఒక గ్రామానికి లింక్ రోడ్లు లేవు. అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని, మండల ఆఫీసులో పని ఉంటుంది, అదే పంచాయతీలో పని ఉంటుంది, అలాగే ఎండి ఆఫీసులో పని ఉంటుంది. ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు. గ్రామాల మహిళలు ముఖ్యంగా ఉచిత బస్సు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పరెంట్ వెళ్ళిపోతున్నారు. ఇది నేను చెప్పదు. ఈరోజు అదే కాజులూరు టు కుయ్యేరు టు గొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో 12 కిలోమీటర్లు, ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా 2012లో శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఒక 3 సంవత్సరాల తర్వాత మరి వేణు గారు మళ్ళీ ఇచ్చేశారు, శంకుస్థాపన చేశారు. కొంతవరకు ఒక 20% మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. శిథిలావస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కాకినాడ, కొంతమంది ద్రాక్షారమ, కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఒక రోజు ఒక కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఇవాళ కాకినాడలోనే మకాం పెట్టుకుంటున్నాడు. ఏం చేద్దంటే ఈ రోడ్డు మీద వెళ్తే అనేకమైనటువంటి మరి వైద్య ఇబ్బందులు, చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే 2 కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాక్సిడెంట్లు వర్ణనాతీతం, కన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు
మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టుకుని హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మండలాన్ని ఈ 12 కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని, నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దశల వారీగా మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి విన్నవించుకుంటున్నాం. దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది కాజులూరు గ్రామం. మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకేం అందించలేదు రోడ్లు గట్టని. మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రెగ్నెంట్ తోటి మా పాపను గట్రా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. జాబ్లకు వెళ్ళడానికైనా మా అబ్బాయిలు గట్రా అందరూ వెళ్ళడానికైనా నడుము సలుపులు వచ్చేస్తున్నాయి ప్రయాణం చేయడానికి. దీన్ని సహకరించమని గవర్నమెంట్ కోరుకుంటూ మాది కాజులూరు అండి, కాజులూరు మండలం. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక. మాది మండలం కూడానండి, రోడ్డు వేయట్లేదు. అప్పుడు 5 సంవత్సరాల క్రితం మొదలెట్టారండి. ఇప్పుడు సగం సగం మొక్కలు వేసి ఆపేయారండి. మాకు రోడ్డు కావాలి. గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి గోతుల్లో పడి. చాలా ఇబ్బంది, వర్షం వస్తుంటే బళ్ళు జారిపోతున్నాయండి. అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి.